హాయ్ ఫ్రెండ్స్, మెసా టైలర్స్. ఈరోజు మన టాపిక్ ఫ్యాంట్ కటింగ్. చాలా ఈజీగా సింపుల్గా మీకు చూసి ఇలాగా కొత్త వారైనా సరే ఊరిని చూసి నేర్చుకునేలాగైతే నేను సింపుల్ ఈజీగా అయితే మీకు మంచి లెక్కలతో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్యాంట్ కటింగ్ అనేది ఇది ఫిల్డ్లెస్ ఫ్యాంట్ అనమాట. చాలా ఈజీగా అయితే మీకు ఈజీ ప్రాసెస్ అయితే మీకు చెప్తాను. కిస్తా ఏ విధంగా పెట్టుకోవాలి, సీట్ ఎలా పెట్టుకోవాలి, అసలు ఏ విధంగా పెట్టుకుని కట్ చేసుకోవాలి అనేది కూడా మొత్తం మీకు ఏ టు జెడ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా ఎండదాకా చూసేయండి. అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది, నేను వీడియో పెట్టినా సరే మీరే ముందు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫాస్ట్గా అయితే మనం ఫ్యాంట్ కటింగ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అయితే ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫాస్ట్గా డీల్కి పోతాం. ఓకే ఫ్రెండ్స్, వీడియో వచ్చి ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. ఓకేనా? చూడండి, రెండు ఫ్యాంట్లు ఒకసారి కట్ చేస్తాం మనం. రెండు ఫ్యాంట్లు ఒకళ్ళయ్యే, దానికోసం రెండు ఫ్యాంట్లు అయితే మనం ఒకసారి కట్ చేస్తున్నాం. ఇప్పుడు మెజర్మెంట్ వచ్చి 35.5 నడుము, 18 అంగుళాలు మోకాలు బారు, 38 బారు, 23 తై లూజు ఒరిజినల్, 25 పెట్టాల్సింది, 18 అంగుళాలు మోకాలు లూజు, 15 అంగుళాలు బాటం లూజు, 24 కిస్తా, 39 సీటు. ఓకేనా? ఫ్యాంట్ మెజర్మెంట్. బారు 38. బ్యాండేజ్ కోసం అంగుళం పైకి తీసేయండి. పైన బ్యాండేజ్ కోసం అంగుళం తీసాం. 38 అంగుళాలు బారు, 38 పాదుకు 2 అంగుళాలు, పాదుకు 2 అంగుళాలు బాటం పట్టి కోసం పెట్టాను. ఇప్పుడు కిస్తా ఎంత పెట్టుకోవాలి ఏంటి అని చాలామంది అయితే. కిస్తా అనేది 24 అంగుళాలు ఉంది. అంటే 3తో డివైడ్ చేసుకోండి. 3తో డివైడ్ చేసుకుంటే 3 8 24, 3 8 24 అంటే 8 అంగుళాలు. 8 అంగుళాలు ఒక ½ ఇంచ్ యాడ్ చేసుకుని పెట్టేసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేసింది. మీకు సీట్ లెక్క అది ఇది ఉండదుగా. కిస్తాను బట్టి అయితే మనం కిస్తా అయితే తీసుకుంటాం. కిస్తాను బట్టి అయితే నేను పెట్టుకుంటాను. కిస్తాను బట్టి వెళ్ళిపోండి. 8 అంగుళాలు వచ్చేది. 3 8 24, ½ ఇంచ్ యాడ్ చేసుకుంటే 8.5 వచ్చేసింది. సరిపోద్ది, 24 వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు మోకాల బారు 18 అంగుళాలు. 18 అంటే అంగుళం కింద దింపేసాం కాబట్టి 17 అంగుళాలు. ఓకేనా? ఇక్కడ 1.5 పెట్టేసుకోండి. 35 కదా, 1.5 పెడుతున్నాను. 1.5 పెట్టేసుకోండి. ఇక్కడ 1.5 అయితే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 39 అంగుళాలు సీటు, 39 4తో డివైడ్ చేసుకోండి. పాదుకు 10 అంగుళాలు వచ్చింది. పాదుకు 10, 2.5 యాడ్ చేసుకోండి. 10 అంగుళాలు పెట్టేసుకోండి. 2 అంగుళాలు 2.5 యాడ్ చేసుకుంటే 12.5 వచ్చింది. 10, 2.5 12.5. 12.5 అనేది ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ అంటే 25 అంగుళాలు మనకి తై లూజు మనం తీసుకున్నాం కదా. తై లూజు 25 అంగుళాలు కరెక్ట్గా వచ్చేసింది. ఇంకా ఎక్కువ ఎక్కువ దొరికితే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. ½ ఇంచ్ దాకా పెంచుకోవచ్చు. మనకి 25 తై లూజు అంటే ఒరిజినల్ 23 పెట్టాల్సింది 25. 12.5 కరెక్ట్గా సరిపోయింది. అంటే మనం 4తో డివైడ్ చేసుకుంటే పావుకు 10 అంగుళాలు వచ్చింది. ఒక పావు పోయినా సరే అంటే ఒక పావు కలిపేసుకుంటే 2.5 పెట్టేసుకోండి. అంటే పావుకు 3 అంగుళాలు ఎక్స్ట్రా పెట్టాం మనం సీటు మీద. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి కరెక్ట్గా ఎంత ఉంది. ఇక్కడ మన మార్కింగ్ కాడ నుంచి 11 అంగుళాలు ఉంది. 11 అంగుళాలు ఉంది. మనకి నడుము వచ్చి 35.5 అంటే పాయింట్ తక్కువ 9 అంగుళాలు. 9 అంగుళం యాడ్ చేసుకోండి. అంటే 10 రావాలి. పాయింట్ తక్కువ 10 అంగుళాలు రావాలి. అంటే ఎంత ఉంది ఇక్కడ? పాదుకు 10 అంగుళాలు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? అంగుళం ఉంది. అంగుళం అంటే దేనికి లెక్క చెప్తాను చూడండి. ఇప్పుడు అంగుళం ఉంది. అంగుళం అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడగా ఎంత పెట్టాం? అంగుళాలు పెట్టాం. ఇక్కడ 2 అంగుళాలు పెట్టేసుకోండి. ఇక్కడ 2 అంగుళాలు పెట్టేసుకోండి. అప్పుడు ఎంత పెట్టాం? ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 పెట్టాం. ఇక్కడ 2 అంగుళాలు పెట్టాం. అంటే ½ ఇంచ్ యాడ్ అయింది. మనకి ఇక్కడ 2 అంగుళం ఉంది కాబట్టి ½ ఇంచ్ యాడ్ అయింది. ½ ఇంచ్ ఇక్కడ తగ్గించుకోవచ్చు. అప్పుడు సరిపోతుంది మీకు. అంటే టాలీ కోసం నేను కొలుచుకోమంటున్నాను మీకు. ఓకేనా? ఇప్పుడు పావుదుక్కువ 9 అంగుళాలు, ½ ఇంచ్ అదే మొత్తం అటు ఇటు ఖర్చు కలిపి పాయింట్కు 10 అంగుళాలు ఇక్కడ పెట్టేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏమైందంటే ఇక్కడికి ఎంత ఉంది? 12.5 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 12 అంగుళాలు ఉంది. అంటే ½ ఇంచ్ రౌండ్ తగ్గొచ్చింది. ఇలా మార్కింగ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి 4 అంగుళాలు కిందకి, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 అంగుళాలు కింద చూడండి.
ఇక్కడ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టండి. ఇప్పుడు మన సీట్ ఎంత 39 అంటే పావుదొక్కు 10 చూడండి, పావుదొక్కు 11 అంగుళాలు పెట్టేసుకోండి. ఇక్కడ అంటే అంగుళం యాడ్ చేసుకోండి, పావుదొక్కు 10. ఓకేనా, మీకు అర్థమైంది అనుకున్నాను. ఇప్పుడు ఈ షేప్ ఇచ్చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, కరెక్ట్గా కలిసిపోయింది. ఇలా వచ్చేసింది. కరెక్ట్గా సెట్ అయిపోవాలన్నమాట. మనం మెజర్మెంట్ తీసుకున్నామంటే అది వచ్చి కరెక్ట్గా సెట్ అయిపోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా సరే మన మెజర్మెంట్ అనేది మనం తక్కువ అటు ఇటు తీసుకున్నట్టు. ఓకేనా, ఇప్పుడు ప్యాకెట్ కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి 2 అంగుళాలు పెట్టేసుకోండి. ఇక్కడ 7 అంగుళాలు. ఇది ప్యాకెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 12.5 పెట్టాం కదా, మనం సెంటర్ పాయింట్ చేసుకోండి. 6.25 సెంటర్ చేసుకోండి మొత్తం. చూసారు కదా, సెంటర్ పాయింట్గా అయిపోయింది. మీకు కిస్తా మొత్తం కలిపి చెప్పాను అనుకున్నా, నేను మీకు అర్థమైంది అనుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఇక్కడ ఈ పాకెట్ ఉంది కదా, ఈ పాకెట్ మార్కింగ్ నుంచి ఇలా క్రాస్ ఇచ్చుకోండి. ఇలా రావాలి అంటే 1/2 ఇంచి. ఇప్పుడు మోకాల వదిలి వచ్చి 18 అంగుళాలు అంటే ఇక్కడ నుంచి 4.5, ఇక్కడ నుంచి 4.5, 9 అంగుళాలు. 4.5, 9. బాటం వదులు 15 అంగుళాలు. బాటం వదులు 15 అంగుళాలు అంటే పావుదొక్కు 4, సెంటర్ పాయింట్ కాడ నుంచి పావుదొక్కు 4, 7.5 వచ్చింది. ఓకేనా, మీకైతే మొత్తం ఈజీ ప్రాసెస్ చెప్తున్నాను. చాలా ఈజీగా మీకు కిస్తా కూడా ఎలా పెట్టుకోవాలనేది చెప్పాను, సీట్ కూడా ఎలా పెట్టుకోవాలనేది మొత్తం చెప్తాను. ఎండ దాకా చూడండి. అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వచ్చింది. ఏ వీడియో పెట్టినా సరే మీరే ముందుకు చూడొచ్చు. ఓకేనా, డౌట్ ఉంటే కామెంట్ చేస్తా ఉండండి. ఇప్పుడు నడుము 35.5, 141. ఇది మీకు సంబంధం లేదు, ఇది నా పేజ్ నెంబర్ అనమాట. దానికోసం వేసుకున్నాను నేను 141. ఓకేనా, ఇప్పుడు బారు 38. ఓకే ఫ్రెండ్స్, మీకైతే మొత్తం వివరంగా నేను చెప్పాను అనుకున్నాను. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు కట్ చేద్దాం. ఇలా వేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకోండి ఒకసారి. చూడండి 11 అంగుళాలు ఉంది, ఇక్కడ కూడా 11 అంగుళాలు ఉండాలి. చూసారు కదా, కరెక్ట్గా ఉంది, సరిపోద్ది. మనం ఇక్కడ నుంచి ఇక్కడ 2 అంగుళాలు కిందకి డౌన్ దింపి మార్కింగ్ చేసాం. ఇది కూడా మార్కింగ్ ఎందుకంటే అది కూడా చెప్తాను మీకు. ఇప్పుడు ఈ ఇక్కడ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ ఇలా కలిపేసుకోండి. ఇది ఇలా కలిపేసుకోండి, ఈ షేప్ రావాలి. ఇప్పుడు మీకు ఈ రేజింగ్ అనేది ఎలా పెట్టుకోవాలి, సింపుల్ ఈజీ ప్రాసెస్ చెప్తాను మీకు. చూడండి, ఇక్కడ నుంచి ఈ మూలకాడ నుంచి మూలక చూడండి ఎంత ఉంది. ఇక్కడ 18.5 వచ్చింది. ఇదే 18.5 ఇంకా 1/2 ఇంచ్ యాడ్ చేసుకోండి. 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 19 అంగుళాలు పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి చూసారు కదా, 1/2 ఇంచ్ యాడ్ చేసి 19 అంగుళాలు పెట్టాను. సింపుల్ ఈజీ ప్రాసెస్తో మీకు తెలిసేది అంటే వచ్చేటట్టు పెట్టాను.
మీకు ఇక్కడ 18.5 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ 19 అంగుళాలు, అంటే ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోండి అంతే. చూసారా, హాఫ్ ఇంచ్ యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఇక్కడ ఎప్పుడు చాలా మంది చేస్తారంటే ఇక్కడ పెడతా ఉంటారు లూజ్ అనేది. లూజ్ ఇక్కడ పెట్టకూడదు, 2 అంగుళాలు కింద తీసుకుంటాం కాబట్టి 2 అంగుళాలు మనం కింద తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఖర్చు వదిలేసుకుంటే ఇక్కడ కూడా ఖర్చు వదిలేసుకుని 10.5 ఉంది, 10.5 తీసుకెళ్ళి ఇక్కడ 25 దగ్గర పెట్టండి. ఇక్కడ 25 రావాలి, 10.5 చూసారు కదా, ఇక్కడ పెట్టేసాం మనం. ఓకేనా, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ 11 అంగుళాలు పెట్టేసుకోండి. 11 ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఖర్చు ఇలాగే తీసేసండి. చూడండి, ఖర్చు అటు ఇటు ఖర్చు తీసేసి 6.5 ఉంది, 6.5 తీసుకెళ్ళి ఇలా పెట్టేసుకోండి. అంతా 15 అంగుళాలు. 15 అంగుళాలు రావాలంటే ఇక్కడ కూడా ఖర్చు తీసేసి 6.5 దగ్గర ఇలా పెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు సీటు వచ్చి మనకు 9 అంగుళాలు కాబట్టి 9 అంటే అంగుళం తీసేయండి. సీటు 9 అంగుళం తీసేస్తే 8 చూడండి, ఇక్కడ పెట్టేసుకోండి. 8 ఇక్కడ ఖర్చు తీసి ఇక్కడ చూడండి, ఇక్కడ 4 అంగుళాలు మార్కింగ్ చేసాం కదా మనం. 39 అంటే 19.5, 19.5 ఇక్కడ ఖర్చు తీసేసి 8 దగ్గర ఇక్కడ పెట్టేసుకోండి. సారీ, 10 కదా, 4వ భాగం 39, 10 అయితే అంగుళం తీసేయండి. అంగుళం తీసేసి 9 పెట్టుకోండి. అంటే పొరపాటు చెప్పాను, 9 పెట్టుకోండి. 9 ఇక్కడ 19.5 చూసారా, 9 అంటే ఇక్కడ కరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఒక ఫ్రెండ్స్ ఇక్కడ మార్కింగ్ చేసాం మనం. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, 23 అంగుళాలు మనకి తైలూజు, ఒరిజినల్ తైలూజు 23 అంగుళాలు. కిస్తా కోసం మీకు ఇది ఒక మొద్దు లెక్క ఒకటి గుర్తుపెట్టుకోండి. కిస్తా అంటే తైలూజు 23 అంగుళాలు, మనకి సీట్ వచ్చి 39 అంగుళాలు. 39లో సగం 19.5. 19.5కే చూడండి, 19.5 మనకి 39లో సగం 19.5. 19.5 ఒరిజినల్ తైలూజు 23. 23కి మనకి ఎంత తగ్గింది చూడండి, ఇక్కడికి 23కి అంటే 3.5 తగ్గింది. అలా లెక్కేసుకోండి, 3.5 ఇక పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలండి ఇక్కడ, లేదంటే స్ట్రైట్ మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఉంది, 2.5 ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేస్తాను. ఇది అంటే మనకి కిస్తా వచ్చి మనకి ఇక్కడికి రావాలి. కిస్తా వచ్చి ఇక్కడ దాకా కాదు, మనం లూజు మనం ఎక్కువ పెడతాం కాబట్టి అంటే చూడండి, ఇది ఖర్చు కలిపి ఇక్కడికి సరిపోద్ది. మనం కొంచెం ఎక్స్ట్రా లూజ్ పెడతాం. లూజ్ మనకి ఎంత పెడితే అంత కొలుచుకుంటా పోతే మాత్రం కిస్తా అనేది ఎక్కువ వచ్చేసింది. మనకి ఇక్కడ పెట్టుకోండి. మన కిస్తా అనేది 24 అంగుళాలు ఇక్కడ రావాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందంటే నా అర్థం కాకపోతే డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇదే సీట్ పెట్టాం మనం, హాఫ్ 19.5. 19.5కి యాడ్ చేసుకోండి. తైలూజు ఒరిజినల్ ఎంత ఉందో 23 అంగుళాలు ఉంది. 19.5కి 23కి 3.5 అంగుళాలు వైరేషన్ ఉంది. 3.5 మనం ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 పెట్టేసాం. 3.5 అంటే స్ట్రైట్ మార్కింగ్ కోసం మనం చూడండి ఇకలాగా ఇది ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడ 3.5 యాడ్ చేసుకుంటే మనకి ఏమైందంటే సీట్ అనేది ఇక్కడ కొలుచుకోవాలి. మనం 24 అంగుళాలు ఇక్కడికి వస్తే సరిపోతుంది మీకు. మనం బ్యాగీ ప్యాంట్ అయినా, ఇంకా లూజ్ ప్యాంట్ అయినా, ఇంకా టైట్ ఫిట్ ప్యాంట్ అయినా కొద్దిగా అటు ఇటుకు పెడతా ఉంటాం. లూజ్ కావాలంటే లూజ్ పెడతా ఉంటాం. మనం మొత్తం కొలుచుకుంటా పోతే ఎంతైనా వచ్చేసిద్ది. అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు మీకు కిస్తా అనేది సీట్ అనేది ఒక కొలత చెప్పేశాను. ఇప్పుడు నడుము 35.5, పాయింట్ తక్కువ 4వ భాగం 9 అంగుళాలు. ఖర్చు తీసి పాయింట్ తక్కువ 9 అంగుళాలు ఇక్కడ పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి 3 అంగుళాలు పెట్టేసుకోండి. మొత్తం 3 అంగుళాలు అంటే అంగుళం డాట్స్ కోసం 2 అంగుళాలు ఖర్చు. ఇప్పుడు మనం సెంటర్ పాయింట్ ఇక్కడ నుంచి పెట్టుకోండి. ఈ మార్కింగ్ ఉంది కదా, బ్యాక్ సైడ్ మార్కింగ్, అక్కడ నుంచి ఇక్కడ 9.5 ఉంది, 5 అంగుళాలు సెంటర్. ఇది డాట్స్ కోసం. ఓకేనా, ఇది మనం కట్ చేయాల్సింది, ఇది కుట్టాల్సింది. ఇప్పుడు కిస్తా అనేది కొలుద్దాం. అంగుళం పైన బ్యాండేజ్ కోసం అంగుళం తీసేసి ఇలా కొలవండి.
10 అంగుళాలు వచ్చింది. ఖర్చు తీసేయండి. ఇక్కడ 11 అంగుళాలు పెట్టేసుకోండి. ఇక్కడ చూశారు కదా, 24 అంగుళాలు కరెక్ట్గా వచ్చేసింది. చూడండి ఇక్కడ. అంటే మనం కుట్టేది ఇక్కడ. చాలా మంది మిస్టేక్ చేస్తారంటే ఇక్కడ నుంచి మనం కుడతా ఉంటాం, ఇక్కడ కట్ చేస్తాం. ఇక్కడ కట్ చేసినప్పుడు ఇక్కడ కొలుస్తారు. ఇక్కడ కొలవకూడదు, మనం కింద కొడతాం కాబట్టి కింద కొలవాలి. ఇక్కడ నుంచి చూసారా 10 అంగుళాలు. 10 అంగుళాలు అంటే మళ్ళీ అంగుళం తీసేయండి. ఇక్కడ 11 అంగుళాలు పెట్టేసుకోండి. 11 అంగుళాలు చూసారు కదా, ఈ మార్కింగ్ మీద కొలవండి. చూసారు కదా, ఈ మార్కింగ్ మీద కొలిస్తే చూడండి 24 అంగుళాలు కరెక్ట్గా వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందా అనుకున్నాను. డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్యాంట్ కటింగ్ అయితే మొత్తం పూర్తిగా అయితే కట్ చేసి చూపించాను. ఓకే ఫ్రెండ్స్, మీరు లాస్ట్ దాకా చూసారంటే వీడియో నచ్చి ఉంటుంది మీకు కన్ఫర్మ్గా. ఒక లైక్ ఉండి మర్చిపోండి. అలాగే మన పాకెట్ ఏ విధంగా వేసుకోవాలని మార్కింగ్ చేసి చూపిస్తాను మీకు. చాలా జాగ్రత్త చూడండి. ఇప్పుడు ప్యాంట్ కటింగ్ అయితే మొత్తం అయిపోయింది. నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మీకు ఇంకోసారి కూడా కొలిసి చూపిస్తాను మీకు. ఓకేనా, చూడండి 24 అంగుళాలు మనకి రావాలి. ఇక్కడ నుంచి అంగుళం పై తీసేయండి. ఇలా కొలవండి. ఖర్చు తీసి కొలవండి. ఎప్పుడైనా సరే మనం ఎలా అయినా ఖర్చు తీసి కొడతాం. చాలామంది వేస్తారంటే ఖర్చు మీద అదే కొలుస్తూ ఉంటారు. ఇప్పుడు తేడా వచ్చింది మనకి. ఇక్కడ 10 అంగుళాలు వచ్చింది. చూడండి ఇక్కడ 11 అంగుళాలు పెట్టేసుకోండి. మళ్ళీ మనం ఎక్కడ కొడతామో అక్కడ కొలవండి. ఇలాగా ఖర్చు తీసి కొలవండి. చూడండి, చూసారు కదా 24 అంగుళాలు కరెక్ట్గా మనం ఖర్చు తీసి కొడతాం కాబట్టి కరెక్ట్గా వచ్చేసింది. ఏమాత్రం తేడా రాదు. మనం ఇక్కడ దాకా కొలవకూడదు, ఇక్కడ దాకా కొలుచుకోవాలి. ఓకేనా, ఎప్పుడైనా సరే మనం చాలామంది స్ట్రైట్గా మార్కింగ్ చేస్తారు. స్ట్రైట్గా చేయబాకండి. ఇలా చూడండి, మూలమట్టం స్కేల్తో ఇలా చూడండి. ఇలా స్ట్రైట్గా చూడండి. చూస్తే మనకు కరెక్ట్గా వచ్చేసింది. ఇలా మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, మన కాటకా నుంచి ఇలా క్రాస్కి వచ్చింది. ఇలాగా ఇప్పుడు 3.5 పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ప్యాకెట్ వేసేది 5 అంగుళాలు వేస్తాం. 5 అంటే పాయింట్ తక్కువ, మార్కింగ్ నుంచి పాయింట్ తక్కువ 2.5, పాయింట్ తక్కువ 2.5 అంటే 5 అంగుళాలు. 5 అంగుళాలు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 పెట్టేసుకోండి. సమానంగా రావాలంటే 3.5, ఇక్కడ కూడా 3.5. ఇప్పుడు సమానంగా కరెక్ట్గా వచ్చేసింది. ఇలా రావాలి ప్యాకెట్ అనేది. ఇలా రావాలి. చాలామంది వేస్తారంటే స్ట్రైట్గా మార్కింగ్ చేస్తారు. స్ట్రైట్గా చేసినప్పుడు ఏమైందంటే ప్యాకెట్ అనేది ఇలా స్ట్రైట్గా ఇలా వెళ్ళిద్ది. ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు ఏమైందంటే స్ట్రైట్గా ఉంటుంది. మనం ప్యాకెట్లో వెనకాల ప్యాకెట్లో చేపెట్టినప్పుడు తొందరగా వెళ్ళదు. చాలామంది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. ఇలా ప్యాకెట్ అనేది ఈ విధంగా రావాలి. ఓకే ఫ్రెండ్స్, మిగతా వీడియో నచ్చిందా ఉన్నాను. ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా. ఓకేనా, మనం ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.